ఏమండి ఇప్పుడు చూడండి, మనం ముందు పాయింట్ అంటే ఏంటో చూసాం, స్ట్రైట్ లైన్ అంటే ఏంటో చూసాం, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటో చూసాం, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటో చూసాం, రెండు లైన్స్, పేర్ అంటే 2 కాబట్టి. ఏమండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి స్ట్రైట్ అది మన సర్కిల్ ఒకటి. ఏమండి తర్వాత సర్కిలే కాకుండా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా మీరు చూసారు. అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అంటే 2 ఆర్ మోర్ సర్కిల్స్ ఇన్ ప్లేన్ అని చెప్పుకున్నాం. అది ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదంటే నాన్ ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా ఒకదానికొకటి టచ్ చేసుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతేనా? ఇవి అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ పారాబోలా. ఆ పారాబోలా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పక్కన పెట్టండి, ఇది పారాబోలా కింద తీసుకోండి. ఇది సర్కిల్, ఇది నెక్స్ట్ పారాబోలా. పారాబోలా అంటే ఈ షేప్ లో ఉంటుందమ్మా. పారాబోలా అంటే మీరు చూడడానికి యూ షేప్ లో ఉంటుంది. మీకు అది ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక రాయిని మనం గాల్లో విసిరామంటే, ఏ వస్తువునైనా సరే గాల్లో విసిరినప్పుడు అది ఏమవుతుందంటే భూమిని చేరేటప్పుడు అది ఏ డైరెక్షన్ లో ఫాలో అవుతుంది, ఏ టైప్ ఆఫ్ డైరెక్షన్, అదే ఏ షేప్ లో అది భూమిని రీచ్ అవుతుందంటే, ఎత్తని రీచ్ అవుతుందంటే పారాబోలా షేప్ లో రీచ్ అవుతుంది అన్నమాట. మనం చూడడానికి ఎలా ఉంటుందంటే యూ షేప్ లో రీచ్ అయినట్టు ఉంటుంది, అంటే పారాబోలా అన్నమాట. అర్థమవుతుందా? ఇది ఏమో చెప్పండి. పారాబోలా. అలాగే ఎలిప్స్ తర్వాత హైపర్బోలా. ఎలిప్స్, హైపర్బోలా అంటే పారాబోలాని మనం 2 డైరెక్షన్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదేమో హైపర్బోలా అంటే మనం సెకండ్ ఇయర్ లో చెప్పుకునే టాపిక్స్ ఇవి. వీటన్నిటినీ కలిపి ఏమంటారంటే కోనిక్ సెక్షన్ అంటారు అన్నమాట. కోనిక్స్ అంటారు. అర్థమవుతుందా? వీటన్నిటినీ కలిపి ఏమంటారంటే కోనిక్ సెక్షన్ అంటారు అన్నమాట. కోనిక్ సెక్షన్స్. ఏమండి మరి కోనిక్ సెక్షన్ అంటే ఏంటి అంటే, కోన్లోని సమ్ అంటే సెక్షన్ అంటే ఇక్కడ పార్ట్ అని చెప్పకూడదు, అది ఏం చెప్పొచ్చు అంటే షేప్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఒక పాయింట్ కావాలనుకోండి, మీకు సెక్షన్ లో ఏ విధంగా కోనిక్ సెక్షన్ అనేది చెప్తాం అనేది, అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలా గానీ, ఎలిప్స్ గానీ, హైపర్బోలా గానీ ఎలా అనేది ఫామ్ అవుతుంది అనేది చెప్పడం కోసం నేను చెప్తున్నాను. చూడండి ఒకసారి. కోనిక్ అంటే ఏంటనేది ఇప్పుడు దీన్ని బట్టి చెప్తామాట. ఇప్పుడు నేను ఒక ప్లేన్ లో ఒక మూవింగ్ పాయింట్ తీసుకున్నాను, పి అనేది మూవింగ్ పాయింట్, అంటే మూవ్ అవుతున్న పాయింట్ అని దాని అర్థం. ఎస్ అనేదేమో ఒక ఫిక్స్డ్ పాయింట్. అలాగే ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాను నేను. ఇదేమో L=0 అంటాను. ఇదేమో ఫిక్స్డ్ లైన్ అండి, ఇదేమో ఫిక్స్డ్ పాయింట్ అండి, ఇదేమో మూవింగ్ పాయింట్ అండి. అర్థమవుతుందా? ఈ మూవింగ్ పాయింట్ నుంచి ఈ ఫిక్స్డ్ పాయింట్ డిస్టెన్స్ తీసుకుంటే అది ఏమవుతుంది? ఎస్పి అవుతుందా? ఎస్. అలాగే ఈ మూవింగ్ పాయింట్ నుంచి ఈ ఫిక్స్డ్ లైన్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి, ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి, అది m అని అనుకోండి. ఏమండి అప్పుడు ఈ పిఎం అనే డిస్టెన్స్ అంటే మనం ఏం చెప్తాం, ఒక మూవింగ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్ డిస్టెన్స్ అంటే పిఎం అని చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు. పిఎం అంటే ఒక మూవింగ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ డిస్టెన్స్, అలాగే ఒక మూవింగ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్ డిస్టెన్స్ తీసుకుంటే ఆ డిస్టెన్సెస్ యొక్క రేషియో అనేది కాన్స్టెంట్ అవుతుంది. అలాంటి కండిషన్ సాటిస్ఫై చేసే జామెట్రికల్ ఫిగర్స్ ఏమంటాం అంటే మనం కోనిక్ అంటాం. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు దాన్ని డెఫినేషన్ ఎలా చెప్తాం అంటే, ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి, అంటే ఇక్కడ పాయింట్ ఎక్కడే తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే P/PM ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే కండిషన్ సాటిస్ఫై చేసే పాయింట్స్ అది ఒకటే ఉంటుందా? అలా ఏముంటుంది. ఇప్పుడు మనం లోకస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను నేను, AB అనేది తీసుకున్నాను లైన్ సెగ్మెంట్.
ఇప్పుడు ఏ నుండి బి నుండి కూడా సమాన దూరంలో ఉండే పాయింట్ ఒకటే ఉంటుందా? నో సార్. ఇది అవ్వదా? ఇది అవ్వచ్చేమో, ఇది అవ్వచ్చేమో, ఇది అవ్వచ్చేమో, ఇది అవ్వచ్చేమో, ఇది అవ్వచ్చేమో, ఇది 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 ఇది. మరి ఇవన్నీ జాయిన్ చేయండి. మరి ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే వచ్చేది మన లోకసే కదా. ఎస్ సార్. మరి ఈ లోకస్ అంతా కలిపి ఏమైంది మనకి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవ్వలేదా? అయింది సార్. ఏబి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టరే కదా ఇది. ఈ లైన్ ఏంటిది? Yes, ద sir. లోకస్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ which are equidistant from 2 points A and B is called a perpendicular bisector. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ లో చెప్పాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. అర్థమవుతుందండి ఇది? ఎస్ సార్. అలాగే మరి ఇక్కడ ఒక పాయింట్ ఉందా? ఈ ఏబి అనే పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉండే పాయింట్ కాదు కదా. అలాగే ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్ నుంచి కాన్స్టెంట్ రేషియోలో ఉండే డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉండేటువంటి పాయింట్ ఇది ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏదో ఇలా ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఇలా ఉండొచ్చు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారు, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారు, అలాగే ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారు. అలాంటి పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే మనకు వచ్చేదే పారాబోలా. ఎస్ సార్. అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ లోనే ఉండాలని ఏం లేదు. ఆ పి అనే పాయింట్ డౌన్వర్డ్ కూడా ఉండొచ్చుగా, ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. ఎస్ సార్. ఇలా ఉండొచ్చు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనం లోకస్ అంటాం. ఆ లోకస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ పారాబోలా కింద ఫామ్ అవుతుంది. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, ఎస్పి బై పిఎం అనేది కాన్స్టెంట్ అవ్వాలి, కాన్స్టెంట్ అవ్వాలి. ఈ కాన్స్టెంట్ మనం ఎలా డినోట్ చేస్తామంటే ఈతో డినోట్ చేస్తాం. ఈ రేషియోని ఈతో డినోట్ చేస్తాం. వీటిని మనం కోనిక్ అంటాం. అయితే ఇక్కడ ఈ వాల్యూని బట్టి ఆ కోనిక్ పాయింట్ అదే ఆ జామెట్రికల్ ఫిగర్ మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే కోనిక్ అంటే ఏం చెప్పచ్చు అంటే ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ మూవింగ్ ఆన్ ఏ ప్లేన్, ప్లేన్ లో మూవ్ అవుతున్న పాయింట్స్ అన్నిటిని కూడా అన్నిటి యొక్క లోకస్ మాట. మూవింగ్ ఆన్ ఏ ప్లేన్ సచ్ దట్ the distance from a fixed point, the distance from a fixed point and s and a fixed straight line in the plane or in a constant ratio is called a conic అంటాం. అంటే ఒక మూవింగ్ పాయింట్ కి ఫిక్స్డ్ పాయింట్ నుంచి అలాగే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ నుంచి డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ డిస్టెన్సెస్ యొక్క రేషియో కాన్స్టెంట్ అయ్యేలా ఉండేటటువంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కోనిక్ వస్తుంది. అర్థమవుతుందా? ఆ కోనికే మనం డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి వాటికి. దేని బట్టి జామెట్రికల్ ఫిగర్ మనం నేమ్స్ పెడతాము అంటే ఇక్కడ ఈ వాల్యూని బట్టి పెడతాం. ఈ రేషియోని ఈ అన్నాం కాబట్టి దాన్ని కోనిక్ అన్నాం. ఈ రేషియో ఈక్వల్ గా ఉండేది, కాన్స్టెంట్ అయ్యే రేషియోని ఈ అన్నాం, అది కోనిక్ అన్నాం. దీని కండిషన్ ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు ఈ వాల్యూని బట్టి మనం డిఫరెంట్ నేమ్స్ పెడతాం. ఆ వచ్చిన జామెట్రికల్ ఫిగర్ ఏంటంటే అది ఈ వాల్యూ 1 అయింది అనుకోండి, లెస్ దెన్ 1 అయింది అనుకోండి. లెస్ దెన్ 1 అయితే అది ఏమవుతుందంటే ఆ కోనిక్ అనేది అంటే 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ 1 ఈ లెస్ దెన్ 1 అయింది అనుకోండి, ఆ కోనిక్ అనేది ఏమవుతుందంటే ఎలిప్స్ అవుతుంది. ఎలిప్స్ అంటే ఇది షేప్ చెప్పానుగా మీకు ఇందాక. అదే ఈ వాల్యూ 1 అయింది అనుకోండి, ఆ కోనిక్ ఏమవుతుందంటే పారాబోలా అవుతుందమ్మా. అదే ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, ఆ కోనిక్ ఏమవుతుందంటే హైపర్బోలా అవుతుందమ్మా. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు, 1 కన్నా ఎక్కువ, ఇక్కడ అన్నిటికన్నా హై వాల్యూ ఏంటి ఇదేగా, కాబట్టి హైపర్బోలా. తక్కువ ఉంటే ఎలిప్స్, 0కి 1కి మధ్యలో ఉంటే ఎలిప్స్. అలాగే ఈ వాల్యూ 1 అయితే పారాబోలా. అంతే, 1లో ఓ ఉంటది, ఈ పారాబోలాలో ఓ ఉంది. అర్థమైందే? అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ముందు గుర్తుపెట్టుకోవాలని ఆలోచన మీలో ఉండాలి, అది మనకు కావాల్సింది. సరే, నెక్స్ట్ ఇది అయిందండి. అంటే ఇప్పుడు కోనిక్ అంటే ఏంటో మీకు తెలిసింది కదా. ఒక ప్లేన్ లో మూవింగ్ పాయింట్ తీసుకుని ఆ మూవింగ్ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, అలాగే ఆ ఫిక్స్డ్ లైన్ నుంచి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రేషియో కాన్స్టెంట్ అవుతుంది.
ఆ కండిషన్ సాటిస్ఫై చేసే పాయింట్స్ యొక్క లోకస్ ని మనం ఏమంటాం కోనిక్ అంటాం. మరి ఆ కోనిక్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయని చెప్పిన దేని బట్టి మారుతుంది, ఆ రేషియో యొక్క వాల్యూని బట్టి మారిపోతుంది. అంటే ఆ రేషియోని ఈ అన్నాం కాబట్టి ఈ వాల్యూని బట్టి మనకి కోనిక్ అనేది పేరు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వాల్యూ 1 అయితే అది ఏమవుతుంది, పెరాబోలా అవుతుంది ఆ కోనిక్. ఈ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే ఎలిప్స్ అవుతుంది. ఈ వాల్యూ 1 అయితే హైపర్బోలా అవుతుంది. అది కోనికి సంబంధించిన విషయం. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఫిక్స్డ్ పాయింట్ ఉంది చూసారా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో మూవింగ్ పాయింట్ P తీసుకున్నాను నేను, అలాగే ఇక్కడేమో ఎస్ అనే పాయింట్ తీసుకున్నాను నేను, ఇక్కడ కాదు ఇక్కడ తీసుకున్నాను ఎస్ అనే పాయింట్. ఇదేమో ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ పిఎస్ కి అలాగే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అదేమో ఎం అనుకున్నాను నేను. ఈ పిఎం కి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్స్టెంట్ అయితే కనుక దాన్ని కోనిక్ అన్నాం కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక లైన్ ఈ ఫోకస్, ఇది ఇక్కడ ఇంకో విషయం, ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం అంటే మనం ఫోకస్ అంటాం. అలాగే ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఏమంటాం అంటే మనం డైరెక్ట్రిక్స్ అంటాం. గుర్తుపెట్టుకున్నాం, టెర్మినాలజీ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మీ అదృష్టం కొద్ది ఏంటంటే ఆరిజిన్ సెంటర్ అంటాం, అవునా కదా? ఎస్ సార్, సెంటర్. మరి ఆరిజిన్ ఏంటి, ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సెంటర్ అనుభవ ఆరిజిన్ అండి. అనపోతే మరి అక్కడ పోతుంది కదా, మరి మార్కులు కూడా పోతాయి అనుకంటే. సరే, ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ పాయింట్ ఏమంటాం అంటే ఫోకస్ అంటాం, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఏమంటాం అంటే మనం డైరెక్ట్రిక్స్ అంటాం. ఏమండి, ఇప్పుడు ఏదైనా లైన్ ఫోకస్ ద్వారా పాస్ అవుతూ ఈ డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం అంటే మనం యాక్సిస్ అంటాం. అర్థమవుతుందా? ద స్ట్రైట్ లైన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్ట్రిక్స్ ఈస్ కాల్డ్ యాక్సిస్ అంటాం. చూడండి ఒకసారి, ఒక లైన్ ఇలా వెళ్ళిపోతుంది, ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది, అలాగే ఈ డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, దీన్ని ఏమంటాం అంటే మనం యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అంటాం. అర్థమవుతుందండి? ఎస్. ఏమంటే జాగ్రత్తగా చూసుకోండి, ఫోకస్ ద్వారా పాస్ అవ్వాలి, డైరెక్ట్రిక్స్ కి ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ గా ఉండాలి. అటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సిస్ అంటాం. ఏమండి నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్, ఈ మూవింగ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ డిస్టెన్స్, అలాగే ఈ మూవింగ్ పాయింట్ నుంచి ఈ ఫిక్స్డ్ లైన్ కి డిస్టెన్స్ తీసుకుంటే ఎస్పీ బై పిఎం అన్నాం. ఈ ఎస్పీ బై పిఎం వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది, దాన్ని ఈ అన్నాం. ఈ అంటే ఏంటంటే ఎసెంట్రిసిటీ, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ. ఈయన ఏమంటాం అంటే మనం ఎసెంట్రిసిటీ అంటాం. ఎసెంట్రిసిటీ అంటాం. అర్థమవుతున్నామా? నెక్స్ట్, ఈ వాల్యూ 1 అయితే ఎలాగా, లెస్ దెన్ 1 అయితే ఎలాగా, గ్రేటర్ దెన్ 1 ఎలా అయితే ఎలాగా అనేది చెప్పుకున్నాం కదా మనం, దాంతో అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా ఒక డైరెక్ట్రిక్స్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఈ డైరెక్ట్రిక్స్ వాల్యూ ఇచ్చాడు, అది ఏమి ఇచ్చాడంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 అనే లైన్ ఇచ్చాడు. ఇది ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 అని అనుకోండి, వాడు ఇచ్చింది. అలాగే ఇక్కడ ఫోకస్ ఎస్ అనేది ఏదైనా పాయింటే కదా, కాబట్టి ఆల్ఫా కమ్మ బీటా అని ఇచ్చాడు అనుకోండి. ఏమండి, అప్పుడు మీరు పారాబోలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఏమవ్వాలి, 1 అవ్వాలి. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 అయితే పారాబోలా ఫామ్ అవుతుంది, అంతే కదా? ఎస్. మరి ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 అంటే ఎస్పీ ఈక్వల్ టు పిఎం క్రాస్ మల్టిప్లికేషన్. ఎస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిఎక్స్ కామ బై బి ఎనీ పాయింట్ అంది ప్లేన్ అని తీసుకోండి. ఏమండి నెక్స్ట్, ఇప్పుడు ఎస్పీ అంటే ఏమవుతుంది, ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఏమండి ఎస్పీ ఇది. పిఎం అంటే ఏంటి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది డైరెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 కదా. మరి ఈ పాయింట్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి, మాడ్ పిఎం ఈక్వల్ టు మాడ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అవుతుందా లేదా? ఎస్. మనం ఈ విధంగా ఆ కండిషన్ అప్లై చేసి ఫార్ములా, ఆ కండిషన్ అప్లై చేసి మనం పారాబోలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడు అది, ఫోకస్ ఇచ్చినప్పుడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు.
ఇప్పుడు ఈసారి పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. ఆ పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇంకోటి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ పారాబోలా అనేది మనం తీసుకురావాలి. స్టేట్ అండ్ ప్రూవ్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ అదే ప్రూవ్ దట్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ అని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. ఏమండి? లేదా ఫైండ్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా అంటాడు క్వశ్చన్లో. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా ఏంటంటే ఫార్ములా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అని. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఏమండి? ఇక్కడ ఇదేమో x డాష్ y డాష్. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. చెప్పింది అర్థమైందా మీకు? ఎస్ అది మరి మనం పారాబోలా అవ్వాలంటే ఏంటి కండిషను? ఈ వాల్యూ 1 అవ్వాలి. ఈ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఒక Ratio. ప్లేన్లో మూవింగ్ పాయింట్ P అని, ఫిక్స్డ్ పాయింట్ S అని, అలాగే ఫిక్స్డ్ లైన్ ఏమో L అని తీసుకుంటే P నుండి S కి డిస్టెన్స్ అంటే SP, అలాగే P నుండి ఫిక్స్డ్ లైన్ కి L కి డిస్టెన్స్, అలాగే P నుంచి L కి పర్పెండిక్యులర్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే M అవుతుందని, అంటే P నుండి L కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే PM అవుతుందని. ఇప్పుడు SP బై PM వాల్యూ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ మనం ఈతో డినోట్ చేస్తామని, ఈని ఏమంటామని చెప్పాము మనం? ఎసెంట్రిసిటీ అంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూని బట్టి మనకు డిఫరెంట్ జామెట్రికల్ ఫిగర్స్ ఫామ్ అవుతాయని, ఈ వాల్యూ 1 అయితేనేమో పారాబోలా అని, ఈ లెస్ దెన్ 1 అయితేనేమో ఎలిప్స్ అని, ఈ గ్రేటర్ దెన్ 1 అయితేనేమో హైపర్బోలా అని చెప్పుకున్నాం మనం. ఏమంటే ఇప్పుడు మనం ఆ కండిషన్ ఉపయోగించి అంటే SP బై PM ఈక్వల్ టు 1 అనే కండిషన్ ఉపయోగించి మనం ఏం తీసుకురావాలంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలా తీసుకురావాలి. పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ తీసుకురావాలి. అదొక థీరం. చాలా ఇంపార్టెంట్ 7 మార్కులకి. కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అర్థమవుతుందండి? ఎస్ అదమ్మా ఈరోజు. సరే.